హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో బీరకాయ పచ్చికారం కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకే కాకుండా చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ఇదిగో ఇలా బీరకాయల్ని శుభ్రంగా కడిగేసి తొక్క తీసి ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ బీరకాయ తొక్కలతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీ ఇంతకు ముందే నేను అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ముందుగా ఈ బీరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇది వరకు బీరకాయ ముక్కలు విడిగా ఉడికించుకున్నా చాలా తొందరగా సాఫ్ట్గా ఉడికేవి. ఇప్పుడు ఎందుకనో కొద్దిగా టైం పడుతున్నాయి, అందుకే నేను ఇలా కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు కూరలోకి పచ్చికారం తయారీ కోసం 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. 7-8 పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు ఇలా మెత్తగా ఉడికాయి. ఈ ముక్కలు ఉడికేటప్పుడు దీంట్లో కొద్దిగా నీరు వస్తుంది. ఆ నీటిని వేరే గిన్నెలోకి తీసేయాలి. ఈ తీసేసిన నీటిని పారిపోయకుండా కొద్దిగా సాల్ట్ వేసుకుని తాగేస్తే రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కాక దీంట్లో 1 స్పూను శనగపప్పు, మినప్పప్పు, 1/2 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసి పోపు వేయించుకోవాలి. 4-5 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని పోపు వేగాక దీంట్లో ఉడికించుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకోవాలి. ఇది వేసాక ఒక 2-3 నిమిషాల సేపు కూరని ఉడకనివ్వాలి. కూరలో తడి ఎగిరిపోవడానికి స్టవ్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల సేపు ఉంచాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈసారి బీరకాయతో ఇలా కూర ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.